ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, హైందవ సోదరులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడే పొద్దున్నే లేచిన వెంటనే ఒక మంచి వార్త చూడడం జరిగింది. అదేమిటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు సాయిబాబా గారి మీద వస్తున్నటువంటి ఈ వ్యతిరేక ప్రచారాలకు సంబంధించి స్పందించినట్లుగా తెలిసింది. వారు బాబా గారిని ఒక సిద్ధపురుషుడని, గురు పరంపరలో వచ్చినటువంటి ఒక సద్గురువని, వారు మన సనాతన ధర్మానికి, మన హైందవ మత ఆచారాలని గౌరవిస్తూ వాటిని ప్రోత్సహిస్తూ గౌరవిస్తూ వారు జీవించారని, కాబట్టి వారి విషయంలో ఎటువంటి సంశయము అవసరం లేదు. అలాగే వారిని ముస్లింలు ఎవరూ కూడా సేవించుకోవట్లేదు, వాళ్ళ వాడిగా భావించుకోవట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో నాకు తెలియదు. ఇది అవసరం లేని అనవసరమైన చర్చ అని చెప్పారు. కాబట్టి నేను మన సోదరులకి, బాబా గారిని వ్యతిరేకిస్తున్నటువంటి సోదర సమూహానికి నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, బాబా గారు సద్గురువు, భగవత్ స్వరూపుడుగా కోట్ల మంది హిందువుల చేత ఆరాధించబడుతున్నటువంటి వారు. వారిని ఎవరైనా అవమానిస్తే, వారి విషయంగా సమాజంలో, హిందూ సమాజంలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మన దేశంలో సనాతన ధర్మం అంటే గుర్తుకొచ్చే సంస్థ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న సంస్థ, హైందవ సమాజాన్ని ఏకీకృతం చేసి, జాగృతం చేసి హైందవ శక్తికి ప్రతీకగా నిలిచిన సంస్థ, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. అటువంటి సంస్థకు చీఫ్గా వ్యవహరించే మోహన్ భగవత్ గారే స్వయంగా బాబా గారి విషయంలో ఎటువంటి సంశయాలు లేవు, అవసరం లేదు, వారు హైందవ ధర్మం కోసమే కృషి చేశారు, వారు మన యొక్క గురు పరంపరలోకి సంబంధించిన వారు కింద వస్తారు అని చెప్పారు. ఇక ఇప్పటికైనా సాయిబాబా గారి వ్యతిరేకతను ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వ్యాపింప చేస్తున్నారో వారు దాన్ని పూర్తిగా ఆఫ్ చేసుకొని హిందూ ధర్మం కోసం కృషి చేస్తూ, హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్న పరమతాల వారి మీద దృష్టి పెట్టి హిందూ ధర్మరక్షణ చేసుకోవడం ఉత్తమం. అలా కాదు, మేము దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం, బాబాగారి వ్యతిరేకతను ఇలాగే ప్రచారం చేస్తాం అంటే అది కేవలం వారి వ్యక్తిగతమైన అజెండా అని హైందవ సోదరులందరూ గుర్తించాలి. అంటే బాబా గారిని వ్యతిరేకించడం కానీ, బాబా ముస్లిం అని ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ కూడా బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు, ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు. మరి ఈ రెండు హిందూ మత సంరక్షకులుగా, హిందూ మతానికి ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ రెండు సంస్థలు చెప్పిందని కూడా కాదని ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా దాన్ని మనం భావించవచ్చు. హిందూ సమాజాన్ని అస్థిరపరచడానికి ఇతర మతాల చేత పంపబడినటువంటి వారే బాబా వ్యతిరేకతను సృష్టిస్తున్నారు అనేది ఖచ్చితంగా హైందవ సోదరులు తెలుసుకోవాల్సి వస్తుంది, భావించాల్సి వస్తుంది. మేమంతా అలా భావించాల్సి వస్తుంది. ఇంతకాలం ఒక అనుమానం ఉండేది, బాబా గారిని ముస్లింగా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ వారు కానీ భావిస్తున్నారేమో,
కాబట్టి బాబాగారి మీద ఇటువంటి ప్రచారాలకి వెనక ఉండి వారు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారేమో అనుకుంటూ వచ్చాం. కానీ ఆ రెండు సంస్థలు కూడా బాబాగారిని అంగీకరించటం, బాబా వ్యతిరేకతని మేము యాక్సెప్ట్ చెయ్యము, అది కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే బాబా వ్యతిరేకతను ప్రచారం చేస్తారో వారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం హైందవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం పరమతాల వారి ప్రోద్బలంతో వారి యొక్క సహకారంతో వారి కోవర్టులుగా పనిచేస్తూ ఉన్నారని భావించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇక ఈ ప్రయత్నాలు ఆప్ చేయండి. ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా హైందవ సమాజం మిమ్మల్ని ఇతర మతాల కోవర్టులుగా భావించవలసి వస్తుంది. అలా మీరు అనిపించుకోవాలి అని అనుకుంటే మీ ఇష్టం. లేదు, బాబాగారిని టార్గెట్ చేయడం వల్ల మేము ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుతున్నాం, బాబాగారిని ద్వేషించే వాళ్ళు మాకు విరివిగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు, మేము బాబాను వ్యతిరేకించకపోతే అవి ఆగిపోతాయి అని మీరు స్వార్థంతో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే అది హిందూ సమాజానికి చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఆ విషయంలో ప్రభుత్వం దృష్టికి ఇంకా సీరియస్గా తీసుకెళ్ళి మీ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయవలసి వస్తుంది. అక్కడ దాకా తీసుకువెళ్లకుండా నిన్న సోదరుడు దువ్వాడ శివప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక అన్నీ తగ్గించేసుకొని మనకు నిజంగా మీకు అభ్యంతరకరంగా ఉన్నది ఒకటే ఒక పాయింట్, అది మందిరాలలో బాబాగారి పాదాల చెంత సనాతన దైవాలను పెట్టవద్దు, వాటికి సముచిత స్థానంలో పెట్టే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. సింగిల్ పాయింట్ అంతే, సింగిల్ పాయింట్ అజెండా. ఈ ఒక్క దానితో హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఈ హైందవ సమాజంలో కొనసాగుతూ పరమతాల దాడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి దయచేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి అభిప్రాయాన్ని గౌరవిస్తారని, బీజేపీ ఉభయ రాష్ట్ర అధ్యక్షుల అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉన్నా చిన్న చిన్నవి వాటిని వదిలేయండి. అలాగే మీ ఈగోలు ఏవైనా ఉన్నా హర్ట్ అయినా వాటిని వదిలేయండి. చెప్తుంటారు కదా, ధర్మం కోసం పీక కోసుకుంటామని. పీక కోసుకోవక్కర్లేదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం కొద్దిగా పెద్దలు చెప్పిన మాట వినడం నేర్చుకోండి, తగ్గడం నేర్చుకోండి. మీకు పర్సనల్గా బాబా గారి మీద ఏదైనా ద్వేషం ఉన్నా అది కూడా వదిలేసుకోండి. సమాజ హితం కోసం, హైందవ సమాజ హితం కోసం, హైందవ సమాజంలో చీలికలు రాకుండా ఉండటం కోసం ఎవరో కొంతమంది 10 మంది ఆవేశపరులు మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోయి హిందూ సమాజానికి ఇబ్బందులు కలిగిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంతో ఎంతో మీకు మీ వెనకాల చాలా చాలా పెద్ద పెద్ద గ్రంథాలు కనిపిస్తుంటాయి. ఆ గ్రంథాలు చదివి ఉంటారు. ఆ గ్రంథాలు ఇచ్చిన జ్ఞానం కొంత మీకు ఉండి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని రెచ్చగొట్టి చప్పట్లు కొట్టి ప్రోత్సహించే వ్యక్తులు తగ్గిపోతారు అని, వాటి కోసం ఏ ధర్మాన్ని అయితే మీరు నిలబెట్టాలనుకొని ఈ ఉద్యమంలోకి వచ్చారో, ఏ ధర్మాన్ని అయితే కాపాడాలని వచ్చారో ఆ ధర్మం రక్షణ కోసం, కాపాడడం కోసం మీకు పర్సనల్గా ఉన్న కొన్ని ఫీలింగ్స్ని వదిలేసుకోండి. పెద్దలు పూజ్యులు మోహన్ భగవత్ గారు చెప్పిన దానికి కట్టుబడి ఉండండి. అలాగే ఆ మహానుభావుడికి, బీజేపీ అధ్యక్షులకి మరొక్కసారి సాయి సమాజం అనేక ధన్యవాదాలు చెప్తుంది. సమాజం శాంతియుతంగా ఉండడానికి, హిందూ సమాజం ఒకటిగా ఉండడానికి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతైనా దోహదం చేస్తాయని తెలియచేస్తూ సెలవు. సాయిరాం. జై శ్రీరామ్. జై వీరాంజనేయ.